శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము 27/4/2024 క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, బహుళ తదియ, శనివారం ఉదయం 6:39 వరకు, తదుపరి చవితి. జ్యేష్ఠ నక్షత్రం ఈరోజు రాత్రి 2:52 వరకు, రాహుకాలము ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు, గుళికా కాలము ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు, అలాగే యమగంట కాలము మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, వర్జము ఉదయం 8:06 నుండి 9:44 వరకు, దుర్ముహూర్తము ఉదయం 5:50 నుండి 7:21 వరకు, అలాగే అమృత గడియలు సాయంత్రం 5:53 నుండి 7:30 వరకు. ఈరోజు విశేషము సంకటహర చతుర్థి మహాపర్వదినము. అంటే మనకున్న సంకటాలన్నీ కూడా తొలగించేటువంటి శక్తిని ఆ స్వామివారు మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ విధంగా చేసుకోవాలి, ఎప్పుడు చేయాలి అని సూచించినట్లయితే, ఈరోజు సంకటహర చతుర్థి మహాపర్వదినం పురస్కరించుకొని ఈరోజు విశేషంగా గణపతి ఆరాధన చేసినట్లయితే మనకున్న సంకటాలన్నీ కూడా తొలగిపోయేటువంటి శక్తిని ఆ స్వామివారు మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు ముందుగానే చెప్పాను, ఈ వారం మన అందరికీ కూడా మిశ్రమ ఫలిత సూచనలు కనబడుతూ ఉన్నాయి అని. అంటే మిశ్రమ ఫలితము అంటే ఏంటి అంటే, గ్రహాల యొక్క స్థితి ఏదైతే ఉందో అవన్నీ కూడా మనకు కొంచెం ఇబ్బందికరంగా కలిగించేటువంటి సూచన ఉన్నట్లయితే శుభ అశుభ ఫలితాలు రెండు కూడా రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు దైవానుగ్రహం ఉంటుందో, దైవానుగ్రహం వలన మనకు ఉన్నటువంటి ఈతి బాధలన్నీ కూడా తొలగించి మనకి సత్ఫలితాలు ఇచ్చేటువంటి సూచన కనబడుతుంది. పురాణాల్లో ఇటువంటివి చాలా ఉదాహరణలు చాలా ఉన్నాయి. అంటే మనం వ్రతాలు కానీ ఇవన్నీ ఆచరించినప్పుడు అందులో ఉన్న కథలన్నీ కూడా ఈ విధంగానే మనకి ఏ వ్రతం చేయడం వల్ల ఏం ఫలితం కలుగుతుంది అలాంటి సూచనలు చెప్పారు మన పూర్వీకులు, ఋషులు. ఇవన్నీ కూడా మనకి రకరకాల పురాణాల్లో వాటన్నిటి గురించి ప్రస్తావన చేయడం జరిగింది. ఆ విధంగానే ఈ గణపతి అధర్వణ శీర్ష పారాయణం చేసినట్లయితే ఈరోజు మనకున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మన ఒంట్లో ఉన్న షట్చక్రాల్లో మొదటి చక్రం మూలాధార చక్రం. ఆ మూలాధార చక్ర అధిపతి ఎవరైతే ఉన్నారో గణపతి వారి చెప్పబడుతూ ఉంటుంది. ఆ గణపతి ఆరాధన ఎప్పుడైతే మనం చేస్తామో కార్యసిద్ధి అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనకి కార్యసిద్ధి ఉందో మనం చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనకు ఉత్తమ ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది. అలాగే ఈరోజు విశేషంగా మనం చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ముందుగా ఆ శనీశ్వరుడికి గతంలో చెప్పిన విధంగా శనీశ్వర ఆరాధన చేసి శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకుని నల్ల నువ్వులు, వస్త్రము, బెల్లం ముక్క ఇవి సమర్పించినట్లయితే మనం ఉత్తమ ఫలితాలు, ఆ శని ప్రభావం తొలగి ఉత్తమ ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి నా పరిజ్ఞానం మేరకు ఈ పరిహారాలను చెప్పడం జరుగుతుంది. కాబట్టి భక్తులు ఇవి ఆచరించి సత్ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. శుభం భూయాత్.